ఉండాలి. ఈ కార్యక్రమం పండరీనాథ్ గారు వివరిస్తూ ఉంటే విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తయి ఈ 50 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి సంఘటన ఆయన వివరిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి 50 సంవత్సరాల ముందు ఉన్నటువంటి దానికంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు మీరందరూ నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ చిన్న చిన్న పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. స్కూల్లో నేను చదువుతున్నప్పుడు పోతన భాగవతం ఉండేది. 80% తెలుగు ఉండేది, 20% సంస్కృతం ఉండేది. ఇప్పుడు 100% తెలుగు అన్నారు. దాంట్లో ఏం పోతుంది అంటే పిల్లలకి రాముడు పోతాడు. సిలబస్లో రామాయణం లేదు. ఈ చిన్నపిల్లలు ఈ సిలబస్ టెక్స్ట్ బుక్ తీసి చూడండి. నేను ప్రదక్షిణాల గురించి ఆయన చెప్పినారు. అప్పుడప్పుడు నేను క్వశ్చన్ అడుగుతూ ఉంటాను. ఆంజనేయ స్వామి వారి తల్లి పేరేంటి అని అడుగుతాను. చాలామంది సమాధానం చెప్తారు. లక్ష్మణుడు తల్లి పేరేంటి అని అడుగుతారు. ఇంతమంది పిల్లల్లో లక్ష్మణుడు తల్లి పేరు చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే చాలా కష్టమే. నిశ్శబ్దం అయిపోయారంటే పరిస్థితి భయంకరంగా ఉందా లేదా? ఒక అమ్మమ్మనే లక్ష్మణుడు తల్లి పేరు కైకేయి అని చెప్పింది. నేను ఇక్కడ చెప్పట్లేదు, చిలుకూరులో. అంటే ఇప్పుడు జై శ్రీరామ్ అన్నాము, మీరు జై జై శ్రీరామ్ అన్నారు పిల్లలు. అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆ ఉత్సాహము, మన డిఎన్ఏలో రాముడు ఉన్నాడు కాబట్టి ఆ రాముణ్ణి తీసేయలేము. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ కార్యక్రమాన్ని ఒక నాందిగా తీసుకొని, ఒక అంకురార్పణగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని దీని ద్వారా ఇంకెన్నో కార్యక్రమాలు నడిపించే ప్రయత్నం చేయాలి. నేను హరి గారు పొద్దున చిలుకూరుకు వచ్చినారు. ఇవాళ ఈ కార్యక్రమం జరగబోతుంది అంటే భగవంతుడి వరమే నిజంగా. నేను అన్నాను, అయ్యప్ప మాల వేసుకుంటారు కదా, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి 18 మెట్లు పడి పూజ చేస్తారు. 18 మెట్లు కదమ్మా, పడి పూజ చేస్తారు. నేను చాలా మంది అయ్యప్ప స్వాములు దీక్ష వేసుకున్న వాళ్ళని అడుగుతాను, ఈ 18 మెట్ల యొక్క అంతరార్థం ఏంటి తెలుసా మీకు? చాలా మంది అరిషడ్ వర్గాన్ని జయించడం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అని లిస్టు కొంతమంది చెప్తూ పోతారు. నేను అన్నాను, ఎల్కేజీ పిల్లవాడికి అర్థమయ్యేటట్టు చెప్పగలరా మీరు? ఇవన్నీ కామం అంటే ఏంటో, క్రోధం అంటే ఏంటో, మోహం అంటే ఏంటో, మదం అంటే ఏంటో, మాత్సర్యం అంటే ఏంటో మన ఎవరికైనా తెలుసా? దాని తేడా తెలుసా మనకి? 18 మెట్లలో సింపుల్గా అర్థం చేసుకోవడానికి మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే 18 అధ్యాయాలు భగవద్గీతలో ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం ఒక మెట్టు. 18వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి శరణాగతి నేర్పిస్తున్నాడు. ఇవేవి నీ వల్ల కాకపోతే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.
శరణు కోరవయ్యా, నేను నీకు మోక్షాన్ని ఇస్తాను, నా ఒక్కడిలో శరణు కోరు అన్నా. భగవద్గీత నుంచి మనం చాలా అలవాటు చేసుకోవాలి. ఈ పిల్లలందరికీ కూడా, ఈ పిల్లవాడికి సెల్ ఫోన్ ఇచ్చావు చూడమ్మా, వాడికి భగవద్గీత పుస్తకం ఇవ్వాలి. ఇది ప్రాబ్లం. సెల్ ఫోన్ చేతిలో ఉంటే వాడు సామాన్యంగా ఉండడు. చూడండి, ఇది ప్రాబ్లం. ఇదే ప్రాబ్లం. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉందయ్యా అంటే 5వ తరగతి పిల్లవాడికి టాబ్లెట్ కొనిచ్చడం. వాడు 9వ తరగతి వచ్చేటప్పటికి ఫేస్బుక్లో ఉంటాడు. 10వ తరగతికి ఒక హైటెక్ ఫోన్ కొనిస్తాడు, వాడు వాట్సాప్లో ఉంటాడు. వాడు టెక్స్ట్ బుక్ ఎప్పుడు చదవాలి, వాడు ఎప్పుడు భగవంతుడి అనుగ్రహం పొంది వాడు మంచి ఉత్తీర్ణత ఎప్పుడు పొందాలి చెప్పండి. మన ప్రాబ్లం ఇది. చిన్నప్పుడు మీరందరూ కూడా అలాగే పెరిగారు. నేను ఎందుకో ఉపన్యాసం నేను అడిగాను, 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకుని అన్నాను, కానీ కొంచెం 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటా అవసరం. ఇవాళ ఈ సమావేశంలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎంత ఆనందకరమైన విషయం అంటే, మా అమ్మవారి వాక్యం చూడండి. అమ్మవారు అంటున్నారు, మత్తనుహు వనితా సాక్షాత్ యోగి కస్మాన్న పూజయే నకుర్యాత్ వృజినం నార్యా కువృత్తం నస్మరేత్ స్త్రియా. ఆడవాళ్ళు ఎవరయ్యా అంటే అమ్మవారి యొక్క ప్రతిరూపం అన్నది అమ్మవారే. నేను చెప్పలేదు ఈ మాట. అమ్మవారు లక్ష్మీ తంత్రం అని ఒక పుస్తకం, దాని ద్వారానే మేము పూజా విధానం చేస్తాం. అమ్మవారు అంటున్నారు, మత్తనువు వనిత సాక్షాత్. అమ్మవారి రూపం నా రూపం రా ఆడవాళ్ళు అన్నారు అమ్మవారు. అందుకోసం ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా కానీ ప్రవర్తించడమే కాదు, ఆలోచించడం కూడా తప్పే. ఇంకా అమ్మవారు అంటున్నారు, నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేన చ మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి. స్వామివారు అంటున్నారు, నేను ఇప్పుడే పండరి గారు చెప్పి ముగించినారు, నేను ఎక్కడ ఉంటానంటే నేను వైకుంఠంలో ఉండను, యోగీశ్వరుల హృదయాల్లో ఉండను, ఇక్కడ కూర్చొని ఎవరైతే నా నామం చెప్తారు. ఇప్పుడు ఇన్ని కనీసం ఒక 300 మంది అన్నా ఉంటాం, 300-400 మంది ఉంటాం. ఇందరం కలిసి జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఈ సౌండ్ వేస్తే రాదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ రాముడు ఉంటాడు. రాముడు ఉంటాడో లేదో కానీ ఆంజనేయ స్వామి తప్పకుండా ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాన్. ఇప్పుడు చూడండి, ఈ కన్వర్షన్స్ జరిగేది మనది అంతా కాపీ. వాళ్ళు ఏమన్నారు, మీరందరూ మూర్తి పూజ చేస్తారు, మీరు మూర్ఖులు అన్నారు. మొత్తం మనదే కాపీ. ఒక దేవాలయం ఉంటే అక్కడ కొన్ని 100 మంది భక్తులు వస్తారు, భగవంతుణ్ణి పూజిస్తారు. జీసస్ గారు ఉన్నప్పుడు చర్చిలు లేవు. ఆయన ఏమన్నాడు, జీసస్ గారు ఏమన్నారు, గొప్ప మహానుభావుడు, ఆయన తప్పే చెప్పలేదు. మొక్కే దేవుణ్ణి సరిగ్గా మొక్కండి అన్నాడు. ఆయన వెంకటేశ్వర స్వామిని మొక్కకూడదని చెప్పలే, శ్రీకృష్ణుని మొక్కకూడదని కూడా చెప్పలే. ఏమి పండరీనాథ్ గారు అంతే కదా. జీసస్ గారు మొక్కే దేవుణ్ణి సరిగ్గా మొక్కండి అన్నాడు, శరణు కోరండియా అన్నాడు. ఇదే ప్రాఫెట్ మహమ్మద్ కూడా చెప్పాడు, బాగా శరణు కోరడం నేర్చుకోండి. ఇస్సలాం అంటే ఐ సరెండర్. ఇస్సలాం అంటే నేను శరణు కోరుతున్నాను. అన్ని మతాలు చెప్పేవి మన నుంచే కాపీ కొట్టినాయి. భగవద్గీత నుంచే బైబుల్ నుంచి కాపీ కొట్టిందే. మొత్తం హీబ్రూ లాంగ్వేజ్లో భగవద్గీత. ఏదిరా అంటే బైబుల్. నన్ను నమ్మిన వాడు నశించడు, చర్చి బయట రాసి పెట్టినాడా లేదా. నమే భక్త ప్రణశ్యతి. 5100 years old is భగవద్గీత.
బైబుల్ ఈజ్ 2000 years ఓల్డ్, ఖురాన్ 1500 years ఓల్డ్. ఏది ప్రాచీనమైనది? సౌండ్ రాలేదేంటమ్మా? భగవద్గీత. ఏది ప్రాచీనమైనది? భగవద్గీత. ప్రపంచానికి మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం ఇచ్చినది మన దేశం. మన దేశమే గుండెకాయ. గుండె లేకపోతే ప్రపంచం లేదు. అవునా కదమ్మా? ఇప్పుడు తల తీసేస్తే మనిషి బతుకుతాడు, బ్రెయిన్ డెడ్ అంటారు. అవునా కదా? వాడు గుండె కొట్టుకుంటుంది. కిడ్నీ లేకపోయినా మనిషి బతుకుతాడు, చెయ్యి లేకపోయినా బతుకుతాడు, కళ్ళు లేకపోయినా బతుకుతాడు. గుండె లేదనుకోండి, గుండె ఆగిపోయింది అనుకోండి, 3 నిమిషాలు కూడా బతుకుతాడు. అవునా కదా? ఇప్పుడే ఆయన పండ్రీనాథ్ గారు నేను వచ్చేటప్పుడే ఈ దేశంలోనే ఎందుకు శ్రీకృష్ణుడు పుట్టాలి, ఈ దేశంలోనే ఎందుకు రాముడు పుట్టాలి, ఈ దేశంలో అహోబిలను నరసింహస్వామి ఎందుకు అవతరించాలి, ఎందుకు ఈ దేశం అంటే ఇది గుండె. ప్రపంచానికి గుండె ఆకారం కూడా చూడండి, గుండెలానే ఉంటుంది. భగవంతుడు కర్మభూమిని ఎన్నుకున్నాడు, వేదభూమిని ఎన్నుకున్నాడు, ఇక్కడ అవతరించినాడు. ఈ భూమిలో పుట్టినవాడు ఎక్కడైనా మారాలనుకున్నాడు అనుకోండి, వాడికంటే మూర్ఖుడు ఉండడు. శ్రీకృష్ణుడు అంటున్నాడు, వాడు నమ్మిన మార్గంలో నేను పంపిస్తాను, మళ్ళీ వాడు ఇదే మార్గంలో రావాలి. అందుకోసము ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమములో ప్రతి ఒక్కరూ ఇది మనది, ఇది సంస్కృతి మనది, ఈ సమాజం మనది, విశ్వ హిందూ పరిషత్ మన కోసం ఏర్పాటైనటువంటి ఒక సంస్థ. ఈ సంస్థలో వేలాదిగా పాల్గొని, కోట్లాదిగా పాల్గొని ఈ హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం దొరుకుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటే మన శక్తి ఏంటో మనం బయట చూపించాలి. లేకపోతే వాడు తిరుమల కొండపైకి వచ్చి వాడు వీడియో తీసి మనంతా మూర్ఖులం అని చెప్పి వాడు యూట్యూబ్లో పెట్టినాడు. అవునా కదా? వాడికి కూడా చూపించాలి కదా, మూర్ఖులం కాదురా బాబు మేము, నువ్వు తీసిపోయినావు. ఎంతో మంది ప్రయత్నం చేసినారు. పండ్రీనాథ్ గారు 800 సంవత్సరాలు ప్లస్ 200 years, 1000 సంవత్సరాలు మనని విదేశీయులు పాలించినా కూడా మనం మెజారిటీలో ఉన్నామంటే చూడండి, ఉన్నామా లేదా? మెజారిటీలో, వాళ్ళు మైనారిటీలో కలిసిన వాడు కూడా చిలుకూరులో ప్రదక్షిణ తిరుగుతున్నాడు, చిలుకూరులో తిరుగుతున్నాడు. ఆ స్వామి వారి అనుగ్రహంతో ఒక కొరియా దంపతులకి ట్విన్స్ పుట్టినారు, 2 పుట్టినారు. కొరియా చిన్న చిన్న కొరియా పిల్లలు తీసుకొచ్చినారు, కవల పిల్లలు పుడితే. వాళ్ళు వచ్చి నన్ను అడిగినారు, స్వామీజీ వి ఆస్ ఫర్ 1 child, మేము అడిగింది ఒక కొడుకుని, పిల్లవాడిని. స్వామి 2 ఇచ్చాడు, మేము ఇప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి? 108 చేయాలనా 216 చేయాలి? నేను అన్నాను, మా స్వామి ఎప్పుడు ఇంతేనయ్యా బాబు, అడిగిన దానికంటే కొంచెం ఎక్కువ ఇస్తాడు, నువ్వు 108 చేయాలి చాలు. మన స్వామి కొరియాకి కూడా మన స్వామియే, ఒబామాకి కూడా మన స్వామియే. ఎక్కడికి పోయిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వాళ్ళకి దేవుడి పేరు తెలియదు. అది జీసస్ గారు అన్నారు, మా నాన్నగారు రా అన్నాడు. ఆ నాన్నగారి పేరు ఆయన చెప్పలేదు, వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు. దేవుడి కుమారుడు అని చెప్పిన ఆ దేవుడు గోవిందుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అందుకోసం మనకి ఏమీ ప్రాబ్లం లేదు. మనం మన ధర్మాన్ని సరిగా ఆచరిస్తే, ఈ పిల్లలకి అందరికి ఫేస్బుక్ ఇచ్చే కంటే భగవద్గీత ఇస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బాగా తయారై మంచిగా కంటిన్యూ అయ్యి ఈ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి, మీ అందరికీ నేను వచ్చానంటే కొంతసేపు పాపం సెల్ ఫోన్ లేకుండా కూర్చున్నారు కదా, దానికే తృప్తిగా ఉన్నాను. ఎందుకంటే నేను 8 గంటలకి దేవాలయం మూసిన తర్వాత వస్తానన్నాను, ఇంతసేపు మీరు ఓపికగా ఉన్నారు, చాలా సంతోషం. జై శ్రీ